తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించిన కేసు విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. ఇక విచారణకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ అనేది ప్రారంభమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల అనర్హత వేటుకు సంబంధించి కూడా వాళ్ళపైన వేటు వేయాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేయగా గత కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా విచారణ జరుగుతూ వస్తా ఉంది. అయితే ఇరువైపులా వాదనలు విన్న ఏదైతే న్యాయస్థానం వరుసగా ఏదైతే విచారణను వాయిదా వేస్తూ వస్తుంది. ఇవాళ కూడా ఇరువైపులా న్యాయమూర్తి వాదనలు విన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అనేటువంటి సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే గతంలో ఏదైతే స్పీకర్ కూడా నోటీస్ అంటే వీళ్ళకి సంబంధించిన వినతిని కూడా తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ జరగనున్న విచారణ కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే విచారణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ. థ్యాంక్ యూ అమరేందర్.